అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇది మన అందరి జీవితాలకు బాగా దగ్గర విషయం. అవును. ముఖ్యంగా మన జేబులకు అలాగే మన మనసులకు కూడా సంబంధించిన విషయం. కరెక్ట్. మోర్గన్ హౌసెల్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి ఈ విశ్లేషణలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సోర్స్ మెటీరియల్ అంతా చూశాక నాకైతే ఒక కొత్త కోణం కనిపించింది. నిజమే. సాధారణంగా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి అనే దానిపైన వేల కొద్ది పుస్తకాలున్నాయి. స్వయంగా మోర్గన్ హౌసెల్ రాసిన ద సైకాలజీ ఆఫ్ మనీ కూడా సంపద సృష్టి గురించే మాట్లాడుతుంది. అవును. కానీ ఆ సంపాదించిన డబ్బును ఎలా వాడాలి, అంటే ఎలా ఖర్చు చేస్తే మనకు నిజమైన ఆనందమొస్తుంది అనే దాని గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడరు కదా. ఈ లోతైన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతిపెద్ద విషయమేమంటే, డబ్బు ఖర్చు చేయడం అనేది ఒక మ్యాథ్స్ కాదు, అదొక ఆర్ట్, ఒక కళ. అంటే లెక్కలు వేసి ఇంత ఖర్చు చేస్తే 100% ఆనందం వస్తుంది అని చెప్పలేమంటారు. ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఒక ఎక్సెల్ షీట్ మన ఫీలింగ్స్ని చెప్పలేదు కదా. ఒకరికి ఎంతో తృప్తినిచ్చే ఖర్చు మరొకరికి పూర్తిగా అర్ధరహితంగా అనిపించవచ్చు. మనుషుల ఎమోషన్స్, వారి గతం, వారి భయాలు అన్నీ వారి ఖర్చు చేసే విధానాన్ని శాసిస్తాయి. అందుకే దీన్ని సైన్స్ అనకుండా ఆర్ట్ అన్నారు రచయిత. రైట్. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందన్నది కాదు ముఖ్యం, ఆ బ్యాలెన్స్ మన మనశ్శాంతికి ఎలా ఉపయోగపడుతోంది అన్నది ముఖ్యం. సరే, 100 పేజీలున్న ఈ పుస్తకాన్ని విభిన్న అధ్యాయాలుగా అంటే చాప్టర్స్గా విభజించి ఒక్కో అంశాన్ని ఎలాంటి సమయం వృధా కాకుండా చూద్దాం. ముందుగా మొదటి అధ్యాయం, పరిచయం, సాధారణ జీవితం కోసం అన్వేషణ. ఈ పుస్తకం ప్రారంభంలోనే రచయిత ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రస్తావిస్తారు. మనందరం ఒక సాధారణ ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటాం. కానీ ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటేనో లేదా ఒక స్థాయికి చేరుకుంటేనో ఆ ఆనందం దొరుకుతుందని ఒక భ్రమలో బతుకుతాం. తీరా అది దొరికాక ఆ ఆనందం ఎక్కడా కనిపించదు. ఈ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దీన్ని అర్థం చేసుకోవడానికి డాక్టర్ డాన్ గుడ్మ్యాన్ అనే ఒక కంటి డాక్టర్ అనుభవాన్ని రచయిత చెప్తారు. ఆయన ఒక మహిళకు లేజీ కంటి సర్జరీ చేస్తాడు. ఆపరేషన్ చాలా సక్సెస్ అవుతుంది. ఆమెకు కళ్లద్దాలు లేకుండానే అంతా స్పష్టంగా కనిపిస్తుంది. మరి మంచిదే కదా. కానీ కొన్ని వారాల తర్వాత ఆమె ఎంతో నిరాశగా, కోపంగా క్లినిక్కి వస్తుంది. ఆ సర్జరీ తన జీవితాన్ని నాశనం చేసిందని అంటుంది. ఇక్కడ ఆశ్చర్యమేంటంటే మెడికల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఆమె బాధకు అసలు కారణం వేరు. ఏంటది? ఆ కళ్లద్దాలు తీసేస్తే తన భర్త తనను మరింత అందంగా చూస్తాడని, ఆఫీసులో కొలీగ్స్ తనను మరింత స్మార్ట్గా గుర్తిస్తారని ఆమె లోపల బలంగా ఆశించింది. కానీ బయట ప్రపంచం నుండి ఆమె ఆశించిన ఆ అటెన్షన్ రాలేదు. ఓహో, అంటే ఆమె దృష్టిలో ఆ సర్జరీ కంటి చూపును పెంచుకోవడానికి కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ల దృష్టిలో తన స్టేటస్ మార్చుకోవడానికనమాట. ఎగ్జాక్ట్లీ. ఆశించిన రిజల్ట్ రాకపోయేసరికి ఆ సర్జరీ ఫెయిల్ అయిందని ఆమె ఫీలవుతోంది. డబ్బు విషయంలో కూడా చాలామంది ఇదే తప్పు చేస్తారు. ఒక ఖరీదైన ఇల్లు కొంటేనో, లగ్జరీ కారు కొంటేనో సమాజం తమకు బ్రహ్మరథం పడుతుందని ఆశిస్తారు. కాని నిజానికి ఎవరూ పట్టించుకోరు. విన్స్టన్ చర్చిల్ మద్యం గురించి ఒక మాట అంటారు కదా, నేను మద్యం నుండి తీసుకున్న దానికంటే మద్యమే నా నుండి ఎక్కువ తీసుకుంది అని. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందా? ఖచ్చితంగా. కొంతమంది ధనికుల జీవితాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. వాళ్లు డబ్బును వాడుకుని ప్రశాంతంగా జీవించడం మానేసి ఆ డబ్బే వాళ్ల జీవితాలను, వాళ్ల నిర్ణయాలను శాసించే స్థాయికి వెళ్ళిపోతారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లుగా డబ్బును ఒక పనిముట్టుగా వాడాలి, కాని దానికి బానిస కాకూడదు. డబ్బు మనకు సేవ చేయాలి, మనం దానికి కాదు. అది నిజమైన సాధారణ జీవితం. బాగా చెప్పారు. ఇక రెండవ అధ్యాయం, తగినంత సమాచారంతో ప్రతి ప్రవర్తనకు ఒక అర్థం ఉంటుంది. ఇది వినడానికి బాగానే ఉంది, కాని వాస్తవ ప్రపంచంలో కొంతమంది ఖర్చు చేసే విధానం చాలా వింతగా ఉంటుంది కదా. అవును. ఒకరేమో లక్షలున్నా 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి వణికిపోతారు. ఇంకొకరేమో ఉన్నదంతా ఒక్కరోజులోనే విలాసాలకు తగలేస్తారు. అసలు ఎందుకు మనుషుల మధ్య ఇంత తేడా ఉంటుంది? ఎందుకంటే వాళ్ల గత అనుభవాలు వాళ్ల బ్రెయిన్ని అలా ట్యూన్ చేస్తాయి. ఇక్కడ టిఫనీ అలూచే అనే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కథను చూడాలి. ఆమె ఒకప్పుడు ఒక సాధారణ టీచర్. ఒక దశలో తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో పడి చేతిలో చిల్లిగవ్వలేని పేదరికాన్ని అనుభవించింది. ఆ తర్వాత
కష్టపడి పైకి వచ్చి సంపాదించి ఉంటుంది. అవును, కానీ ఇప్పటికీ ఆమె పోస్ట్ ట్రొమాటిక్ బ్రోక్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు చెప్తోంది. అంటే ఆ పాత పేదరికం తాలూకు భయం ఆమె మనసులో ఒక పెద్ద గాయంలా మిగిలిపోయింది. ఇప్పుడు ఆమె బ్యాంక్ అకౌంట్లో లక్షలున్నా సరే, ఒక చిన్న వస్తువు కొనాలన్నా మళ్ళీ డబ్బులైపోతాయేమో, ఆ చీకటి రోజులు వస్తాయేమో అని భయపడుతోంది. అంటే గతం తాలూకు భయం ఆమె ప్రస్తుత ఆనందాన్ని అనుభవించనివ్వడం లేదన్నమాట. మరి ఇంకొందరు ఏమాత్రం ఆలోచించకుండా విపరీతంగా ఖర్చు పెడతారు కదా, వాళ్ల సైకాలజీ ఏంటి? దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఉదాహరణకు, వారానికి 100 గంటలు కష్టపడే ఒక కార్పొరేట్ లాయర్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉన్నాడనుకోండి. అతను విపరీతమైన ఒత్తిడిలో బతుకుతుంటాడు. ఆ నిద్రలేని రాత్రులను, ఆ స్ట్రెస్ని మర్చిపోవడానికి అతను వీకెండ్లో విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తాడు. ఖరీదైన రెస్టారెంట్లు, పనికిరాని లగ్జరీ వస్తువులు కొంటాడు అంటారు. అవును, బయటివాళ్లకు అది వృధా ఖర్చులా కనిపించవచ్చు, కానీ అతని దృష్టిలో అది తన కష్టానికి తానిచ్చుకుంటున్న ఒక రివార్డ్. ఒకరికి వృధా ఖర్చుగా అనిపించేది మరొకరికి సామాజిక హోదాగా లేదా ఎమోషనల్ సపోర్ట్గా అనిపించవచ్చు. అందుకే ఎదుటివాళ్ల ఆర్థిక నిర్ణయాలను మనం జడ్జ్ చేయకూడదు. పర్సనల్ ఫినాన్స్ అనేది ఎకనామిక్స్ కంటే చాలా పర్సనల్ విషయం అన్నమాట. ఇక 3వ అధ్యాయం చూస్తే ఇతరులను మెప్పించాల్సిన అవసరం లేకపోవడమే అత్యంత విలువైన ఆర్థిక ఆస్తి అని ఉంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఇతరుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎక్కడో ఒకచోట సమాజంలో మన గుర్తింపు కోసం చేసేదే కదా, దీని పూర్తిగా ఆపుకోవటం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ఇది చాలా లోతైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒక ఎవరూ లేని ఒంటరి ద్వీపంలో ఉన్నామనుకోండి. అక్కడ చూసేవాళ్లు లేరు, మెచ్చుకునేవాళ్లు లేరు, కారు చూసి అసూయపడే పక్కింటివాళ్లు లేరు. అప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాం, ఎలాంటి ఇల్లు కట్టుకుంటామని కదా మీ ప్రశ్న? ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందో అదే ఎంచుకుంటాం కదా. అంటే సమాజం అనే ఆడియన్స్ లేకపోతే మన అవసరాలు సగానికి పైగా తగ్గిపోతాయి. నిజంగా మనకు ఆనందాన్నిచ్చేవి మాత్రమే మనతో ఉంటాయి. వావ్, ఆ ద్వీపం ఉదాహరణ నిజంగా చాలా ఆలోచింపజేసేలా ఉంది. అంటే మన ఖర్చుల్లో చాలా భాగం ఇతరుల కళ్ల కోసమే చేస్తున్నాం, కాని ఎప్పుడూ ఒక సన్యాసిలా బతకడం కష్టమే కదా. అవును, అందుకే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ చెప్పిన ఒక డైట్ కాన్సెప్ట్ని ఇక్కడ రచయిత తీసుకువచ్చారు. ఎప్పుడూ కఠినమైన హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు అనారోగ్యకరమైన సరే అత్యంత రుచికరమైన చీట్ మీల్ తీసుకోవటం వల్ల ఒక కిక్ ఉంటుంది. డబ్బు విషయంలో కూడా అంతే అంటారా? కరెక్ట్. ఎప్పుడూ లగ్జరీగా బతికేవాళ్లకు ఆ లగ్జరీ ఒక అలవాటుగా మారిపోయి అందులో ఆనందం ఉండదు. కాని సాధారణంగా బతుకుతూ అప్పుడప్పుడు మనకు నిజంగా నచ్చిన వస్తువు కోసం చేసే ఖర్చు అత్యంత తృప్తినిస్తుంది. ఇతరులతో పోల్చుకునే అలవాటు మానేసిన క్షణమే మన దగ్గరున్న అతిపెద్ద ఆర్థిక ఆస్తి బయటపడుతుంది. అదే మన స్వేచ్ఛ. భలే చెప్పారు. ఇక 4వ అధ్యాయం రిస్క్ మరియు పశ్చాత్తాపం. ఈ స్వేచ్ఛ గురించి ఒక ప్రశ్న. చాలామంది భవిష్యత్తులో ఏమవుతుందో అన్న భయంతో డబ్బు ఉండి కూడా ఖర్చు చెయ్యరు. వాళ్ళ దృష్టిలో రిస్క్ అంటే ఉన్న డబ్బును కోల్పోవడం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రేపటి గురించి ఆలోచించడం తప్పు కానప్పుడు దాచుకోవడం రిస్క్ ఎలా అవుతుంది? ఇక్కడ రిస్క్ అంటే డబ్బు పోగొట్టుకోవడం కాదండి. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరెరే, జీవితాన్ని ఆస్వాదించలేకపోయానే అని మనం పడే పశ్చాత్తాపం, అంటే రిగ్రెట్, అదే అసలైన రిస్క్. దీనిని వివరించడానికి ప్రకృతిలోంచి ఒక ఉదాహరణ చెప్తారు కదా పుస్తకంలో. అవును, గప్పీ చేపలు అని ఉంటాయి. అవి భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించవు. ఎందుకంటే వాటి చుట్టూ ఎప్పుడూ శత్రువులుంటాయి. ఏ క్షణాన ఏ పెద్ద చేప వచ్చి వాటిని తినేస్తుందో తెలీదు. కాబట్టి రేపటి కోసం దాచుకోవడం అనవసరం. ఉన్న కొద్దీ కాలాన్ని ఎంజాయ్ చేస్తాయి. అంటే వాటి జీవితం ఎప్పుడూ ఒక అన్సర్టెనిటీలో ఉంటుంది. మరి దీనికి వ్యతిరేకమైన ఉదాహరణ ఏంటి? గ్రీన్లాండ్ షార్క్. ఇది 100 ఏళ్లు బతుకుతుంది. దాని ఎదుగుదల ఎంత నెమ్మదిగా ఉంటుందంటే 150 ఏళ్లకు కాని అది పూర్తిస్థాయికి ఎదగదు. సముద్రంలో దానికి శత్రువులు లేరు కాబట్టి తన శక్తిని నెమ్మదిగా భవిష్యత్తు కోసం దాచుకుంటూ బతుకుతుంది. ప్రకృతి ఈ రెండూ ప్రాణులకు బ్యాలెన్స్ ఇచ్చింది. కాని మనుషులుగా మనం ఈ రెండింటి మధ్య నలిగిపోతాం. రేపటి కోసం షార్క్లాగా దాచుకోవాలా, ఈరోజే గప్పిలాగా అనుభవించాలా అని. కరెక్ట్. భవిష్యత్తు కోసం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవసరం. అలాగే ఈ క్షణాన్ని బతకడం అవసరం. రేపటి కోసమే బతుకుతూ ఈ రోజును వదిలేస్తే రేపు వృద్ధాప్యంలో ఏమీ మిగలదు. అమెరికన్ పాప్ సింగర్ డేవిడ్ కాసిడీ చనిపోతూ చెప్పిన మాటలు, చాలా సమయం వృధా చేశాను అని.
చాలా ఎమోషనల్ పాయింట్ ఇది. డబ్బులాగానే మన జ్ఞాపకాలు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లా పెరుగుతాయన్నమాట. అవును, యవ్వనంలో చేసిన ఒక చిన్న ట్రిప్ 50 ఏళ్ల తర్వాత తలుచుకుంటే ఎంతో ఆనందాన్నిస్తుంది. కాబట్టి భవిష్యత్తు పెట్టుబడితో పాటు అద్భుతమైన మెమోరీ సృష్టించుకోవడంపై కూడా పెట్టుబడి పెట్టాలి. అదే అసలైన బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ గురించే 5వ అధ్యాయం స్వాతంత్ర్యం లేని సంపద ఒక ప్రత్యేకమైన పేదరికం అని చెప్తోంది. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, కాని వాళ్లకు తమకంటూ ఒక స్వంత సమయం ఉండదు, ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా అథ్లెట్స్ లేదా సెలబ్రిటీస్ని చూస్తే ప్రారంభంలోనే విపరీతంగా సంపాదించి కొన్ని ఏళ్లకే దివాళా తీస్తారు. డబ్బు ఉండి కూడా స్వాతంత్ర్యం లేకపోవడం అంటే అదే. అంటే అమెరికాలో NBA బాస్కెట్బాల్ ప్లేయర్స్ లాగా అంటారా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు 20 ఏళ్లకే కోట్ల కొద్దీ డబ్బులు సంపాదిస్తారు. కాని వాళ్లలో చాలామంది 30 ఏళ్లొచ్చేసరికి అప్పుల పాలవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బుతో భారీ బంగ్లాలు, ప్రైవేట్ జెట్లు కొంటారు. కానీ వాళ్లు గ్రహించినది ఏంటంటే ఒక వస్తువును కొన్నప్పుడు మనం కేవలం డబ్బు మాత్రమే చెల్లించము, దాన్ని మెయింటైన్ చేయడానికి మన సమయాన్ని కూడా ఇస్తాము గదా. అవును, ఆ బంగ్లాలు చూసుకోవడానికి వాళ్ల జీవితంలో చాలా సమయం వృధా అయిపోతుంది. దార్శనికుడు థోరో చెప్పిన మాట అక్షర సత్యం. ఒక వస్తువు యొక్క నిజమైన ఖర్చు అనేది దానికోసం మనం వెచ్చించే మన జీవిత సమయం. ఒక ఖరీదైన వస్తువు మన స్టేటస్ని పెంచొచ్చు, కాని అది మన స్వేచ్ఛను లాగేసుకుంటుంది. అందుకే నిజమైన సంపద అనేది కనిపించే వస్తువుల్లో లేదు, క్వైట్ కంపౌండింగ్లో ఉంది అంటారు. అంటే ఎవరికీ కనబడకుండా, నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా సంపదను పెంచుకోవడం, మనకు నచ్చిన పనిని నచ్చిన వ్యక్తులతో చెయ్యడం. కరెక్ట్. అది లేని సంపద ఎంత ఉన్నా అదొక రకమైన పేదరికమే. ఇక 6వ అధ్యాయం గుర్తింపు. ఈ స్టేటస్, స్వాతంత్ర్యం మాట్లాడుతున్నప్పుడు నాకొక విషయం గుర్తొస్తోంది. కొంతమంది తమని తాను ఒక బ్రాండ్గా ఫీల్ అవుతారు. నేను కేవలం ఈ బ్రాండ్ బట్టలే వేసుకుంటాను, లేదా నేను చాలా పొదుపు చేసే వ్యక్తిని అని తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారు కదా. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన విధానం. దీన్ని వివరించడానికి టిమ్ ఓరేలు చెప్పిన ఒక ఉదాహరణను చూద్దాం. మనం కారులో వెళ్తున్నప్పుడు పెట్రోల్ తప్పనిసరి, కానీ ప్రయాణం మొత్తం మనం కేవలం పెట్రోల్ బంకుల కోసమే వెతుక్కు కూర్చోం కదా. ప్రయాణంలో వచ్చే అందమైన ప్రదేశాలను ఎంజాయ్ చేస్తాం. అవును, డబ్బు కూడా జీవితమనే ప్రయాణానికి ఒక ఇంధనం లాంటిది మాత్రమే. డబ్బే జీవితం కాకూడదు. మన ఆర్థిక అలవాట్లను ఒక ముద్రలాగా నెత్తిమీద వేసుకోకూడదు. అంటే నేను ధనవంతుడిని అని ముద్ర వేసుకుంటే భవిష్యత్తులో పరిస్థితులు మాడితే తట్టుకోలేము అంటారు. ఖచ్చితంగా. మారడానికి మన ఈగో అడ్డుపడుతుంది. అలాగే నేను పిసినారిని అని ముద్ర వేసుకుంటే రేపు నిజంగా అవసరం వచ్చినా ఖర్చు చేయడానికి మనసు ఒప్పదు. గుర్తింపునెప్పుడూ డబ్బుతో ముడిపెట్టకూడదు. రైట్. మరి ఏది మనకు ఆనందాన్నిస్తుందో తెలుసుకోవడానికి 7వ అధ్యాయం కొత్తగా ఏదైనా ప్రయత్నించండి అని చెప్తోంది. మనం ఒక పని చేస్తే సంతోషం వస్తుందనుకుంటాం, కానీ చేశాక తప్పు నిర్ణయం అనిపిస్తుంది. దీన్నుండి బయటపడటం ఎలా? ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారానే ఇది సాధ్యం. ఆర్థిక నిపుణుడు రామిత్ సేథీ జీవితం దీనికి మంచి ఉదాహరణ. అతనికి బట్టలు అంటే ఇష్టం, వాటికోసం విపరీతంగా ఖర్చు చేస్తాడు. కాని కార్ల మీద ఆసక్తి లేదు. అందుకే కోట్లున్నా ఒక పాత కారునే వాడతాడు. సమాజమేమనుకుంటుందో అని కొనడు. అంటే మనకు ఇష్టమైన దానిపై ఉదారంగా ఖర్చు చేస్తూ ఇష్టం లేని వాటిని నిర్మోహమాటంగా వదిలేయాలి. దీన్ని పుస్తకాలు చదివే అలవాటుతో పోల్చవచ్చు కదా. చాలా చక్కగా పోల్చవచ్చు. లైబ్రరీకి వెళ్లి 10 పుస్తకాలు తెచ్చుకుంటాం. అన్నీ చివరి వరకు చదవాలని లేదు కదా. కొన్ని చాప్టర్లు చదివాక ఏది ఆసక్తిగా ఉంటే అదే పూర్తి చేస్తాం. మన ఖర్చులు కూడా అంతే. బడ్జెట్ పరిమితుల్లోనే ఉంటూ ప్రయాణాలు, కొత్త ఫుడ్డు, హాబీలు ఇలా ట్రై చెయ్యాలి. DNA కనిపెట్టిన ఫ్రాన్సిస్ క్రిక్ తన విజయ రహస్యం గురించి చెప్తూ దేనిని పట్టించుకోకూడదో తెలుసుకోవడమే నా సీక్రెట్ అన్నారు. డబ్బు విషయంలో కూడా ఏమి కొనకూడదో తెలుసుకోవడం అవసరం. ఎగ్జాక్ట్లీ. ఇక 8వ అధ్యాయం మీ డబ్బు మరియు మీ పిల్లలు. ఇది కొంచెం ఎమోషనల్ పాయింట్. నేను కష్టపడేది నా పిల్లల కోసమే, వాళ్ళకి ఆస్తి కూడబెట్టాలి అని చాలామంది తపన పడతారు. ఇందులో తప్పేముంది? ఉద్దేశం మంచిదే కాని పిల్లల సైకాలజీ అలా పనిచేయదు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడైన జాన్ డి రాక్ఫెల్లర్ జీవితంలో ఒక సంఘటన చూద్దాం. ఆయన ఒకసారి హోటల్కి వెళ్లి అత్యంత చవకైన గది అడిగాడట. ఆశ్చర్యపోయిన మేనేజర్, మీ అబ్బాయి వచ్చినప్పుడు ఖరీదైన గది తీసుకుంటాడు కదా అని అడిగాడా? అవును. దానికి రాక్ఫెల్లర్ నవ్వి, వాడికి ఒక ధనవంతుడైన తండ్రిన్నాడు, నాకు లేడు అని చెప్పాడు. అంటే మనం పిల్లలకు ఎంతుందో అంత అలవాటు చేస్తే వాళ్లకు కష్టం విలువ తెలియకుండా పోతుంది. అది నిజమే.
కాని పిల్లలు డబ్బు కంటే ఎక్కువగా కోరుకునేది సమయం కదా. ఖచ్చితంగా. దీనికొక ఉదాహరణ ఉంది. ఒక తండ్రి తన కొడుకుతో ఆడుకునేటప్పుడు 2 నాణేలు చూపించి ఏది కావాలి అని అడిగేవాడట. ఆ కొడుకెప్పుడూ తక్కువ విలువైన నాణ్యాన్ని మాత్రమే ఎంచుకునేవాడట. ఎందుకంటే ఎక్కువ విలువైన నాణ్యం తీసుకుంటే ఆట ముగిసిపోతుందని భయం కదా పిల్లాడికి. కరెక్ట్. 10 రూపాయల నాణెం కంటే తండ్రితో గడిపే 10 నిమిషాల సమయమే ఎక్కువ ఆ పిల్లాడికి. వాళ్లకు లక్షలు ఖర్చు పెట్టి బహుమతులు కొనివ్వడం కంటే వాళ్లతో కూర్చుని ఆడుకోవడం ఎంతో ముఖ్యం. చాలా మంచి పాయింట్ అండి. ఇక 9వ అధ్యాయం స్ప్రెడ్షీట్లు మీ భావోద్వేగాలను పట్టించుకోవు. మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం మ్యాథ్స్ మాత్రమే చూడు, ఎమోషన్స్ వద్దు అంటారు. ఏది ఎక్కువ లాభమిస్తుందో అదే చేయమంటారు కదా. ఇది కరెక్టేనా? ఆర్థిక వ్యవహారాలు అనగానే అంతా స్ప్రెడ్షీట్లల్లో లెక్కలు వేసి నిర్ణయాలు తీసుకునేంత యంత్రాలు కాదు మనం. ఫీలింగ్స్కి కూడా చోటుండాలి. జాజ్ సంగీత చక్రవర్తి లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమంటాడంటే, ఒక మ్యూజిక్ వినడానికి బాగుంటే అదే మంచి సంగీతం, దానికి ఫార్ములాలు అవసరం లేదు అని. అంటే లాభం రాకపోయినా ఇల్లు కొనొచ్చు అంటారా? వాల్ స్ట్రీట్ జర్నల్ రచయిత జేసన్ జ్వీగ్ వాళ్ల అమ్మగారి స్టోరీ చూడండి. ఆమె వాళ్ల పాత ఇల్లు అమ్ముతున్నప్పుడు ఆ ఇంటి మార్కెట్ విలువల గురించి ఆలోచించలేదు. ఆ ఇంట్లో వాళ్లు గడిపిన ఎమోషనల్ జ్ఞాపకాలకే ఎక్కువ విలువ ఇచ్చారు. ఎక్కడో చవకగా ఇల్లు దొరుకుతుందని వెళ్లే కంటే కాస్త ఖరీదైన బంధుమిత్రుల మధ్య ఇల్లు కొనుక్కోవడం ఎక్కువ సంతోషాన్నివ్వొచ్చు. అవును, ఇక్కడే మ్యాథ్స్ మరియు హార్ట్ కలుస్తాయి. లెక్కలు మనకు బడ్జెట్ ఎంతుందో చెబుతాయి, కానీ ఆ బడ్జెట్ని ఎలా వాడితే ఆనందం వస్తుందో మన ఫీలింగ్స్ చెబుతాయి. ఇక 10వ అధ్యాయం సూక్ష్మమైన విషయాలు. రోజూ తాగే కాఫీ మానేస్తే 10 ఏళ్లలో లక్షాధికారి అవ్వొచ్చు అని చాలామంది సలహాలిస్తుంటారు కదా. దీన్ని పరిష్కరించడానికి రచయిత బార్బెల్ అప్రోచ్ని సూచించారు. జిమ్లో ఎత్తే వెయిట్స్ లాగా 2 చివర్ల బరువు ఉంటుంది. మన ఖర్చుల్లో కూడా చిన్న ఖర్చులు, భారీ ఖర్చులని 2 ఉంటాయి. కాల్విన్ కూలేజ్ లాగా పెన్సిల్ నిబ్బులు కూడా పొదుపు చేయాలా? అది ఒక ఎక్స్ట్రీమ్ ఉదాహరణ. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలామంది 100 రూపాయల కాఫీ తాగాలా వద్దా అని గంటలు ఆలోచిస్తారు. కానీ లక్షల రూపాయల కాలేజ్ ఫీజులు, కార్ల లోన్ల దగ్గర కళ్ళు మూసుకున్న సంతకాలు పెట్టేస్తారు. అంటే భారీ ఖర్చులను ముందుగా కంట్రోల్ చేయాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇల్లు, కారు లాంటి పెద్ద ఖర్చుల దగ్గర రీసెర్చ్ చేసి ఆదా చేస్తే ఆ కాఫీ లాంటి చిన్న విషయాలకు గిల్ట్ లేకుండా ఖర్చు చేయవచ్చు. రైట్. ఇక 11వ అధ్యాయం దురాశ, భయం యొక్క జీవిత చక్రం మరియు ఖర్చు చేస్తూ దుస్థితిలో ఉండటం ఎలా. కోట్లు ఉన్నా సరే ఎందుకు కొంతమంది ఎప్పుడూ ఒక దుస్థితిలో ఉంటారు? చార్లీ ముంగర్ సలహా దీనికి కరెక్ట్ సమాధానం. విజయం ఎలా సాధించాలో నాకు తెలీదు, కానీ ఎలా నాశనం అవ్వాలో మాత్రం తెలుసు. ముందు ఆ నాశనమయ్యే చెడు అలవాట్లకు దూరంగా ఉండు అంటాడు. అంటే ఫైనాన్షియల్గా ఏమి చేయకూడదో తెలుసుకోవాలి. అవేంటో 3 తప్పులు చెప్పారు కదా. అవును. మొదటిది మన లోపలి జీవితాన్ని ఇతరుల బయటి జీవితంతో పోల్చుకోవటం, వాళ్ల సోషల్ మీడియా ఫోటోలు చూసి బాధపడటం. రెండవది మన నెట్వర్త్ని మన సెల్ఫ్వర్త్తో ముడిపెట్టటం. మూడవది డబ్బును కేవలం అకౌంట్లో పెంచుకునే గేమ్లా మార్చుకోవటం, అనుభవించకపోవటం. ఇవి ఉన్నవాళ్లు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక చివరిగా 12వ అధ్యాయం మీరు ఎంత అదృష్టవంతులైతే అంత మంచివారిగా ఉండాలి. కష్టపడి పైకొచ్చిన వాళ్లకు కృతజ్ఞత ఎందుకుండాలి? మనం సాధించిన ప్రతి విజయం వెనుక కంటికి కనిపించని అదృష్టం ఎంతో కొంత ఉంటుంది. అలాగే మనకు ముందున్న కోట్ల మంది కృషి, టెక్నాలజీ ఆధారంగానే మనం సులభంగా సంపాదించగలుగుతున్నాం. అంటే ఇదంతా నా ఒక్కడి కష్టమే అని విర్రవేగకూడదు. అవును, ఎదుటివాళ్ల పరిస్థితులను తక్కువ అంచనా వేయకూడదు. డబ్బు కొనలేని విషయాల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఎంత అదృష్టవంతులైతే అంత వినయంగా ఉండాలి. అదే సంస్కారం. విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఈ అద్భుతమైన పుస్తకం ద్వారా మనం నేర్చుకున్నది ఒక్కటే: మనందరం సాధారణ జీవితం కోసమే అన్వేషిస్తున్నాం. డబ్బు అనేది మన జీవితాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడే సాధనం మాత్రమే. అది మనకు సేవ చేయాలే కాని మనం దానికి కాదు. ఖచ్చితంగా. ఇతరుల కోసం బతకడం మానేసి మనకు నచ్చినట్లు జీవించడమే మనం సాధించగలిగే అతిపెద్ద సంపద. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న. మనింట్లో ఉన్న వస్తువులను, మన అలవాట్లను ఒక్కసారి గమనిద్దాం. మనం కొన్న వస్తువులు మన సౌకర్యం కోసం పనిచేస్తున్నాయా, లేక వాటి నిర్వహణ కోసం, ఈఎంఐల కోసం మనం ఎముకలరిగేలా పనిచేస్తున్నామా? ఈరోజే మనం అత్యంత ఖరీదైన కాని ఏమాత్రం ఆనందమివ్వని ఆ ఒక్క అలవాటును వదిలేస్తే మన జీవితం ఎంత ప్రశాంతంగా మారుతుందో ఒక్కసారి ఊహించండి, ఆలోచించండి. మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్లీ కనుద్దాం.
అంతవరకు సెలవు.